హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ మౌనిక. ఇప్పుడు మనం SBM క్యాపిటల్ స్మార్ట్ సిటీ దగ్గర ఉన్నాం. కొట్రగేట్, కల్వకుర్తి 2 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసుకొని 3వ ప్రాజెక్ట్ ప్రారంభం చేస్తున్న సందర్భంగా ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ మనం డైరెక్టర్ సార్ని మల్లయ్య సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మీ పర్సనల్ ఇన్ఫో ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? నా పేరు క్యామ మల్లయ్య. మా ఊరు వచ్చేసి ఎల్లమ్మ రంగాపూర్, మా మండలం వచ్చేసి వంగూర్, నాగర్ కర్నూలు డిస్టిక్. నేనున్న స్థాయి ఏంటంటే, గతంలో ఒక వ్యవసాయం కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను. వ్యవసాయం చేసుకుంటూ గడుపుతున్న వ్యక్తిని నేను. నాకంటూ అంటే వ్యవసాయం చేసి దాదాపు కొన్ని లక్షలు లాస్ వచ్చి, కరోనా కంటే ముందే వర్షాలు సరైన టైంలో కురవకపోవడం వల్ల, సరైన పంటలు పండకపోవడం వల్ల, కరోనా వల్ల అంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ ఒకటైతే మళ్ళీ కరోనా వల్ల ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఎదురయ్యి దాంతోపాటు దాదాపు కొన్ని లక్షలు లాస్ అయ్యి, నేను ఏం చేయాలో అటు ఇటు కాకుండా ఇబ్బందులు పడుతున్న క్రమంలో నాకు ఒక రియల్ ఎస్టేట్ మంచి మిత్రుడు పరిచయం అయ్యి, ఆ మిత్రుడి ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి రావడం జరిగింది. ఆ రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చినాక నేను అనుకుంది ఏంటంటే, ఈరోజు మార్కెట్లో ఫస్ట్ స్టాండ్ వస్తువు ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద భూమి తప్ప వేరే ఏం లేదు. నిజంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మనం ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయాలంటే ఇక్కడ చదువుతోని పని లేదు, టాలెంట్ ఉంటే చాలు, సీనియర్ చెప్పిన ప్రతి మాట తూచ తప్పకుండా ఉంటే చాలు, ఇక్కడ చదువు లేకపోయినా మన దగ్గర సంస్కారం ఉంటే చాలు, 100% సక్సెస్ అవుతాము. మనం అమ్మేది భూమి ఏదో మార్కెట్లో ఖరాబ్ అయ్యే వస్తువు కాదు, ఈ రోజు ఉండి రేపు పోయే వస్తువు కాదు. ఏదేమైనా భూమి రోజుకు కొన్ని వేల మంది పుడుతున్నారు కానీ భూమి అయితే పుట్టట్లేదు. భూమి అయితే అమ్మొచ్చు. ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసానికి, వాళ్ళ ఫ్యూచర్ కోసానికి ఇప్పించాల్సిన తరతరాలకు భూమి మీద ఎంతో మంది వెళ్ళిపోతుంది కానీ భూమి వెళ్ళిపోవట్లేదు.
భూమి అంటేనే ఒక బ్రాండ్ కాబట్టి ఈ భూమి మనం ఇప్పించడంలో తప్పు లేదు, ఇది ఎవరైనా చేయొచ్చు, నేను చదువు లేకపోయినా సంస్కారం ఉంటే చాలు ఎవరైనా చేయొచ్చు అనే ఆలోచన నాకు ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు పోతున్నా. ప్రతిరోజు నేను అడుగు అడుగు స్టెప్ బై స్టెప్ ఎదుగుకుంటూ పనిచేస్తూ ఈరోజు ముందరకు వచ్చిన. నన్ను చూసి నన్ను ఆదర్శంగా తీసుకొని ఈరోజు మార్కెట్లో నిలబడ్డ నా మార్కెటింగ్ మిత్రులకు అందరికీ కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగం అన్ని రంగాల కంటే ఇది బెస్ట్ రంగం. మనం ఎవరికి మోసం చేయడం లేదు, అన్యాయం చేయడం లేదు, మనం ఇప్పించే ప్రోడక్ట్ మంచిది, మనం ఎక్కడ కూడా టెన్షన్ పడద్దు, ధైర్యంగా తలెత్తుకొని మార్కెట్లో మనం రియల్ ఎస్టేట్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరం సక్సెస్ అవుదాం. పేదోడిగా పుట్టడం తప్పు కాదు, పేదోడిగా చావడం తప్పు. ప్రతి ఒక్కరం కరోడు పత్తులు అవ్వాలంటే రియల్ ఎస్టేట్ తప్ప వేరే ఇంకేం లేదు. మీరందరూ రాండి. ఈ రోజు ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ లేక ఎంటెక్ బీటెక్ చేసి రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వ్యక్తులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచన నాకు ఎప్పుడైతే నా లోపల అనిపించిందో ఆ రోజు నుంచి నేను ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ ని 5 సంవత్సరాల నుంచి ఎక్కడ ఏ రోజు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక్క అడుగు కూడా వెనకేయకుండా 24/7 కష్టపడుతూ ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇదే జోస్ని నా ఊపిరినంత వరకు నేను ముందుకు వెళ్తూనే ఉంటా. ఏది ఏమైనా 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేంత వరకు నేను వెనకడికి వేసేది లేదు. నాతో పాటు నా పార్ట్నర్స్ కూడా లేరు. అదే నన్ను నమ్ముకొని వచ్చిన నా టీం డైరెక్టర్స్ కూడా అదే సిద్ధాంతంతో ఉన్నారు. వాళ్ళందరినీ మంచి బాటలో నడిపేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నమ్మిన వ్యక్తులకు ఎప్పుడైనా ఈ ఎస్బిఎం అంటేనే నమ్మకానికి అమ్మఒడి లాంటిది. ఈ ఎస్బిఎం లో తల్లి కడుపులో ఉన్నట్టే తప్ప అన్యాయం అయితే ఎక్కడ ఉండదు. అదే నమ్మకంతో మేము ముందుకు వెళ్తాం, అదే నమ్మకంతో నా మార్కెట్ల ముందు తీసుకుపోతాం. ఈ మేము అనుకున్న గోల్ ని రీచ్ అయ్యేంత వరకు ఎక్కడ వరకు నిద్రపోమని ముందుకు తీసుకెళ్దామని అనుకున్నాం. అదే అంతవరకు మేము ముందుకు వెళ్తాం మేడం. అంతవరకు ఎక్కడ తగ్గే ప్రసక్తి అయితే లేదు. ఇది కంటిన్యూ చేస్తాం మేడం. మార్కెటింగ్ డైరెక్టర్ గా మీరు మీ కంపెనీకి ముందుకు తీసుకెళ్లడానికి ఎటువంటి హామీలు ఇస్తున్నారు, ఎటువంటి నమ్మకం ఇస్తున్నారు? మార్కెటర్స్ ని ముందుకు తీసుకుపోవడానికి హామీలు ఇవ్వడానికంటే ముందు ఎస్బిఎం అనే ఒక పేరులోనే ఉంది మేడం. ఆ ఎస్బిఎం అనే పేరులోనే వాళ్ళకి ఒక నమ్మకాన్ని, ముందుకోవడానికి వాళ్ళకి ఒక ధైర్యాన్ని మనకు దాంతోనే ముందుకోవడానికి ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఎస్బిఎం అంటే ఎస్ అంటే సత్యం, బి అంటే బంధుత్వం, ఎం అంటే మానవత్వం. అందులోనే ఇంకొకటి ఉంది. ఎస్ అంటే సక్సెస్ఫుల్, బి అంటే బిజినెస్ మ్యాన్, ఎం అంటే మార్కెటర్స్. సక్సెస్ఫుల్ బిజినెస్ మార్కెటర్స్ అంటే మార్కెటర్స్ని ఎక్కడ మనని నమ్మి వచ్చిన వ్యక్తులకి మనము 100% వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ ఇస్తూ తోడుంటూ డెవలప్మెంట్ విషయంలో కానీ సైడ్ విషయంలో కానీ ఎక్కడ ఏ విషయంలో అయినా వాళ్ళకి అన్ని రంగాల అంటే వాళ్ళు మార్కెటర్గా ముందుకోవడానికి అన్ని అవైలబుల్ వాళ్ళకి ముందులో ఉంచి ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మార్కెటర్స్కి మనం సరైన టైంలో కమిషన్స్ కానీ, సరైన టైంలో డెవలప్మెంట్స్ కానీ, సరైన టైంలో వాళ్ళకు ప్రతి ఒక్కటి వాళ్ళకి అన్ని అందుబాటులో ఉంచి వాళ్ళ ముందుకు తీసుకోవడానికి ఎక్కువ మొత్తంలో ప్రయత్నం చేస్తున్నాం మేడం. ఇప్పటికీ మీ మార్కెటింగ్ సిబ్బంది ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఇంకా ఎంతమందికి మీ మార్కెటింగ్ వల్ల ఉపాధి కల్పిస్తున్నారు? మేడం ఇప్పటికి వచ్చేసి మన ఎస్బిఎంలో దాదాపుగా 1000 నుంచి 1500 వరకు ఫుల్ టైమర్ చేస్తున్నారు. పార్ట్ టైమర్స్ వచ్చేసి ఒక 500 నుంచి 1000 వరకు చేస్తున్నారు. టోటల్గా వచ్చేసి 2500 వరకు వర్క్ చేస్తున్నారు. మా గోల్ ఏంటంటే మేము ముగ్గురము ఏదో ఒక రోజు ఎస్బిఎంలో వర్క్ చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని ఏదో ఒక రోజు దాదాపుగా 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఈరోజు 2024 ఉంది. 2030 వరకు కనీసం 50 నుంచి 50,000 నుంచి 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేదే మా కోరిక. వాళ్ళకి ఆ విధంగా సపోర్ట్ ఇస్తూ, ఆ విధంగా సర్వీస్ చేస్తూ, ఆ విధంగా వాళ్ళని ముందుకు తీసుకుపోతున్నాం. ఎస్బిఎం అంటేనే ఇప్పటిదాకానే మీకు చెప్పాను, సత్యం, బంధుత్వం, మానవత్వం అని. అదే మాటతోని వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మేము ముందుకు తీసుకుపోతున్నాం. వాళ్ళకి మార్కెటర్స్ కానీ ఈవెన్ కస్టమర్ కానీ మనం ఇచ్చే ప్రొడక్ట్ వల్ల వాళ్ళు ఒకసారి నమ్మి తీసుకుంటే వాళ్ళకి 100% అంతకంత డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక 2-3 సంవత్సరాలు ఓపిక పట్టుకుంటే డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేము ఏదైతే చెప్తామో ఆ మాట ప్రకారం వర్క్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మేము అతి తక్కువ సమయంలో మా ఎస్బిఎం కంపెనీ స్టార్ట్ చేసి 1 ఇయర్ దాటిపోయింది. 1 ఇయర్ నుంచి ఇప్పుడు ఫస్ట్ వెంచర్ 26 ఏకర్స్ కంప్లీట్ చేసుకొని, తర్వాత నెక్స్ట్ 14 ఏకర్స్ కంప్లీట్ చేసుకొని, 3వ వెంచర్ ఇది 6 ఏకర్స్కు రావడం జరిగింది. ఇప్పటి వరకు డెవలప్మెంట్ విషయంలో ఏదైతే 6 ఏకర్లో చెప్పినామో, 26 ఏకర్లో చెప్పినామో అది కంప్లీట్ చేసినాం. 14 ఏకర్స్ కంప్లీట్ చేసినాం.
ఇప్పుడు 6 acres లో కూడా లాంచింగ్ అంటే ముందే డెవలప్మెంట్ చేసి కళ్ళ ముందర పెడుతున్నాం. అదేవిధంగా మనం మార్కెటర్స్కి ఎక్కడ కూడా మనం ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం అన్ని డెవలప్మెంట్ చేసి వాళ్ళ కళ్ళ ముందర పెడుతున్నాం కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఈరోజు మార్కెట్లో ఎస్బిఎం పేరు చెప్పుకొని అమ్మగలుగుతున్నారు. ఈరోజు అతి తక్కువ సమయంలోనే ఒక 8 మందితో స్టార్ట్ చేసిన ఎస్బిఎం దాదాపు 2500 మందికి పోయింది. దాదాపు 150 నుంచి 200 కార్లు తీసుకోవడం జరిగింది. ఈ రోజు వాళ్ళకు మేము ఏదైతే మాట ఇచ్చినామో మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అనే కాన్సెప్ట్ తోని ఈ రోజు వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం మేము ముందుకు తీసుకుపోతున్నాం. అలా నడుస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా మాతో పాటు జర్నీ చేస్తున్నారు. అందుకే ఇంత తక్కువ సమయంలో ఈ రోజు ఎస్బిఎం అనేది ఎప్పుడు వచ్చావని కాదు, మీరు దిగిందా లేదని కాన్సెప్ట్ లో ముందుకు వెళ్ళిపోతుంది మేడం. ఒక 8 మెంబర్స్ స్టార్ట్ చేసి ఒక 2500 మెంబర్స్ కి మీరు ఉపాధి కలిగిస్తున్నారంటే చాలా గ్రేట్ థింగ్ సార్. అసలు ఇది మార్కెట్ లో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక మార్కెటింగ్ వ్యక్తి రియల్ ఎస్టేట్లో ముందలుకోవాలంటే ఆ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తారో ఆ కంపెనీ కంప్లీట్గా నమ్మాలి, అక్కడ ఉన్న మేనేజ్మెంట్ని నమ్మాలి. అదేవిధంగా మార్కెటింగ్ సక్సెస్ అవ్వాలంటే ఒకటే కంపెనీ నమ్ముకొని ఉండాలి. పూటకో కంపెనీలో తిరిగితే రోజో కంపెనీలో వర్క్ చేస్తే తను సక్సెస్ అనేది ఎప్పటికీ కాలేడు. ఎందుకంటే ఒక కంపెనీ మీద ఒక సంస్థ మీద నీకు నమ్మకం రాకముందుకే ఇంకో కంపెనీలకు నువ్వు వెళ్ళడం వల్ల నీకు నాలెడ్జ్ అనేది తక్కువ వస్తుంది, దానివల్ల నువ్వు సక్సెస్ కాలేకపోతావు. ఇంకొకటి మనం ఒక సంస్థను నమ్ముకొని ఎప్పుడైతే ఉంటామో ఆ నమ్మిన సంస్థతో జర్నీ చేస్తే 100% సక్సెస్ అవుతాడు. ఇంకొకటి ఏంటంటే మార్కెటింగ్ వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే ఆ కంపెనీలో ఏదైతే కంపెనీలో చేస్తున్నామో అందులో అన్ని డెవలప్మెంట్ కరెక్ట్ చెప్పిన మాట ప్రకారం డెవలప్మెంట్ చేస్తున్నారా లేదా, అదేవిధంగా మనకి మార్కెటర్కి అన్ని విధాలుగా ఇన్ టైంకు కమిషన్స్ ఇస్తున్నారా లేదా, ఇంకేమన్నా నోట్ల పాటలు ఉన్నాయా లేవా తెలుసుకొని అన్ని విధాలుగా మంచిగా ఉన్నాయంటే అదే కంపెనీతో జర్నీ చేయాలి. అన్ని ఈ రోజు మార్కెట్లో తెలిసి తెలియక రోజో దాంతో తిరుగుతున్నారు. అది అక్కడ ఎలా ఉంది, ఎలా డెవలప్మెంట్ చేస్తున్నారు, ఏ విధంగా కమిషన్స్ ఇస్తున్నారు, వాళ్ళ కష్టపడేదానికి ఫలితాలు ఉన్నాయా లేవా తెలుసుకోకుండా బయటికి వెళ్ళిపోయి అటు ఇటు కొంతమంది ఇబ్బంది పడి లాస్ అవుతున్నారు. కానీ మన ఎస్బిఎంలో ఉన్న వాళ్ళు ఇప్పటికి ఎవరైతే నమ్మి జర్నీ చేస్తున్నారో వాళ్ళైతే ఎవరికి కూడా ఇంత ఎక్కడ కూడా ఏ క్షణం కూడా ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాం. 24/7 వాళ్ళని అంటిపెట్టుకొని ఉండి వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి సర్వీస్ ఇస్తూ ఈరోజు వాళ్ళు మన ఎస్బిఎం నమ్మిన ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ కోసానికి మేము శ్రమిస్తూ వాళ్లకు ఎక్కడ ఉడక మనం నమ్మినందుకు వాళ్ళకి ఏ విధంగా ఉడక ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఈరోజు ఒక మార్కెటింగ్ పర్సన్స్ ని ముందుకు తీసుకుపోతున్నాం మేడం. ఇప్పుడు మార్కెట్ లో మీ కంపెనీ పేరు బాగా మారుమోగిపోతున్నాయి సార్, దానికి గల కారణాలు ఏంటి? మార్కెట్లో మా కంపెనీ పేరు మారుమోవడం వల్ల కారణాలు ఏంటంటే ఇప్పటి వరకు మనం నమ్మి వచ్చిన కస్టమర్కి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినామో ఆ కమిట్మెంట్ ప్రకారం వాళ్ళకి అందుబాటులో చెప్పిన టైంకి డెవలప్మెంట్ చేసి కస్టమర్కి అందిస్తున్నాం. ఏదైతే మన మార్కెటర్ కస్టమర్ని తీసుకొస్తున్నారో వాళ్ళకు కూడా మేము చెప్పేది ఏంటంటే మనం ఏం డెవలప్మెంట్ చేస్తున్నామో అదే చెప్పండి, లేనివి చెప్పి కస్టమర్కి ఇవ్వద్దండి. మనం ఇచ్చే డెవలప్మెంటే చాలు, మనం ఏం డెవలప్మెంట్ ఇస్తున్నామో అదే చెప్పండి, లేనిపోని మాటలు చెప్పి కస్టమర్లు ఇబ్బంది పెట్టకండి. మనం ఇచ్చే ప్రొడక్ట్ ఎక్కడైనా మనం ఎక్కడ ఇస్తున్నా కూడా ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, రీజనబుల్ రేట్లో ఉంటుంది. కస్టమర్ ప్రతి ఒక్క పేద కస్టమర్ కూడా మన దాంట్లో వచ్చి కొనుక్కోవాలి. పేదోడిగా మిగిలిపోవద్దు. పేదోడిగా పుట్టడం తప్పు కాదు, పేదోడు కూడా మన దాంట్లో ప్లాట్ కొనుక్కొని కరోడ్పతి అవ్వాలనే కాన్సెప్ట్ తోని మంచి లొకేషన్ లో వాళ్ళకి ప్లాట్లు ఇస్తూ మన ప్రొడక్ట్ ఎక్కడ ఉన్న దమ్మున్న ప్రొడక్ట్ ని వాళ్ళ కళ్ళ ముందల పెడుతూ మనం నమ్మి వచ్చిన కస్టమర్ కి ఫీచర్ ని మనం కళ్ళ ముందల చూపిస్తూ డెవలప్మెంట్ చేస్తూ ప్రతి విషయంలో కస్టమర్ మనం నమ్మితే మళ్ళీ కొంటే గింటే ఎస్బిఎం లే కొనాలి, మళ్ళీ కొంటే ఎస్బిఎం ఎక్కడుందని వెతుకుంటూ వచ్చే విధంగా వాళ్ళకు అన్ని విధాలుగా వాళ్ళ ఫ్యూచర్ ని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని వాళ్ళ తరతరాలని మేము 10-15 సంవత్సరాల ముందు ఆలోచించి డెవలప్మెంట్ చేసి అలాంటి ప్రొడక్ట్ ని వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి ఆ నమ్మకంతో కస్టమర్లు మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు మేడం. సార్ ఇంకా మీ కంపెనీకి ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉంది? ఇంకా ముందు ఎక్కడెక్కడ ఇవ్వాలనుకుంటున్నారు మీ కంపెనీ? మాకు ఇంకా మా కంపెనీకి ల్యాండ్ బ్యాంక్స్ వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు 3వ వెంచర్ రన్నింగ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఆల్రెడీ ఇంకా మేము 600 నుంచి 1000 వరకు ల్యాండ్ బ్యాంక్ ముందే చూసి పెట్టాం, ఎకర్స్ వరకు ముందే చూసి పెట్టాం. ఎందుకంటే ఆల్రెడీ మనము ఎస్బిఎం మార్కెటర్స్కి కావాల్సిన విధంగా మనం సైట్లు అంటే నా మార్కెటర్స్కు ఏదైతే వాళ్ళు నమ్మిరో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దని చెప్పేసి ఆల్రెడీ ఈ రోజు ఈ సైట్ క్లోజ్ అయితే నెక్స్ట్ ఏందనేది ముందే ఆలోచించి మేము ఆల్రెడీ ఒక 600 నుంచి 1000 వరకు ల్యాండ్ బ్యాంక్ చూసి పెట్టడం జరిగింది. అదే కాకుండా రానున్న రోజుల్లో ముందు మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క నేషనల్ హైవేకు
సైట్లు తీసుకోవాలని ప్లానింగ్ చేస్తున్నాం, సెర్చ్ చేస్తున్నాం. SBM అనేది ఈ రోజు మీకు ఇంతకుముందే చెప్పినాను, ఏదేమైనా 1,00,000 మందికి 24-30 వరకు 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనుకున్నాం కాబట్టి ఆ సంకల్ప బలంతో పనిచేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క నేషనల్ హైవేలో మేము సైట్లు చూసుకోవడానికి ల్యాండ్ బ్యాంక్స్ కోసం తిరుగుతున్నాం. ఆల్రెడీ మనకు 1000 నుంచి 500 నుంచి 600 నుంచి 1000 వరకు ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్స్ ఉంది. అది ఎక్కడున్నా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ లో రోడ్డుకు సెకండ్ బిట్టు లేదంటే ఫస్ట్ బిట్టు ఆ రకంగా వాళ్ళకు అందిస్తున్నాం. ఆల్రెడీ చూసి పెట్టినాం మేడం, రెడీగా ఉంది. మమ్మల్ని నమ్మి వచ్చిన మార్కెటర్స్ ఎవరైనా సరే నమ్మి పని చేసుకోవచ్చు, వాళ్ళకి ఎలాంటి టెన్షన్ లేకుండా అందుబాటులో సిద్ధంగా పెట్టినాం మేడం. మీ SPM ద్వారా ఇంకా మీరు ఎన్నో మంచి ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన తోటి CEO సార్ సాంబశివ సార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ అసలు SBM అంటే ఏంటి, అసలు SBM ఫుల్ ఫామ్ ఏంటిది సార్? SBM అనేది మేము ఎందుకు పెట్టుకోవడం జరిగింది, SBM పదాన్ని ఎందుకు మేము పాటిస్తున్నామనంటే ఈ కంపెనీ పేరు కూడా SBM పెట్టడం ఎందుకు జరిగిందంటే SBMలో చాలా 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 మీనింగ్స్ ఉంటాయి. సో ఆ SBMలో ఉన్నటువంటి మీనింగ్స్ కోసం మనం SBM పెట్టడం జరిగింది. ఆ S అంటే సత్యం, B అంటే బంధుత్వం, M అంటే మానవత్వం. అంటే ఒక సత్యంతో కూడినటువంటి ఒక బంధాలు బాధ్యతల గురించి తెచ్చినటువంటి పద్ధతులతో విలువలతో కూడుకున్నటువంటి ఒక మానవత్వంతో ఆలోచించినటువంటి సంస్థగా ఏర్పరచాలని ఆలోచన చేసుకొని ఈ SBM అనే పేరు పెట్టడం జరిగింది. ఆ SBMలో సత్యం, బంధం, మానవత్వం ఎలాగైతే వర్డ్స్ ఉన్నాయో ఈవెన్ మా కంపెనీలో ఉన్నటువంటి మార్కెటింగ్ సిబ్బంది కానీ మా మేనేజ్మెంట్ కానీ అందరం అదే రకంగా మేము పాటిస్తూ ఉన్నాం. ఈరోజు రియల్ ఎస్టేట్ సెక్టర్ అనగానే చాలామందికి డబ్బులు సంపాదించుకున్నటువంటి ప్లాట్ఫామ్ అని మాత్రమే తెలుసు. కానీ ఇంకో రెండో అవకాశం ఓన్లీ డబ్బులు సంపాదించడం అంటే ఎలాగైనా సంపాదించవచ్చు. కానీ డబ్బు అనేది ఒకటి కాకుండా ఈ డబ్బుని కొన్ని నమ్మకాలతో, విలువలతో, గౌరవాలతో కూడుకున్నటువంటి సంపాదనను సంపాదిస్తే సమాజంలో మనం తలెత్తుకొని తిరగవచ్చు. అలాగే నలుగుట్లో మనం ఎక్కడ కూడా నవ్వులపాలు కాకుండా ఇతరులకు మంచి చేసి మనం మంచిగా జీవిస్తేనే అది సమాజంలో మనకంటూ ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ SBM అనే పేరులోనే అలాంటి పదాలని జతపరిచి పెట్టుకున్నటువంటి పేరు కాబట్టి మేము అలాగే పెట్టుకోవడం జరిగింది. అందుకోసం ఆ పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగానే మా జర్నీ కూడా ముందు అలాగే కంటిన్యూ ఉంటుంది మా ఊపిరినంత వరకు. మీరు SBM కంపెనీకి అసలు SBM కంపెనీని కల్వకుర్తిలోనే ఎందుకు స్టార్ట్ చేశారు, ఇక్కడ స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సెంటర్స్ ఆఫీస్ అన్ని ఉడకంగా ఆల్మోస్ట్ మనకి టౌన్లలో అంటే మన స్టేట్ క్యాపిటల్ అయినటువంటి హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ శాతంలో ఉంటాయి. బట్ కానీ ఒక రూరల్ ఏరియాల్లో ఒక నూతన వరవడిని, ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సెక్టర్ని, ఒక డిగ్నిటీ డిసిప్లిన్ని, ఒక ఐఫైగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని మనం ఒక రూరల్ ఏరియాలో ఎందుకు తీసుకురావద్దు, హైదరాబాద్లో ఉన్నటువంటి కల్చర్ని ఈ రూరల్ ఏరియాలో మనం ఎందుకు తీసుకురావద్దు అని ఒక ఆలోచనతోనే, నినాదంతో ఆలోచించి మన యొక్క కంపెనీని ఈ కల్వకుర్తి ప్రాంతంలోనే ఏర్పరచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా దీనికి కల్వకుర్తిలోనే ఎందుకు ఏర్పరచాలి మన ఆఫీసు, కల్వకుర్తిలోనే ఎందుకు మనం ముందుకు వెళ్ళాలని ఆలోచన తీసుకోవడానికి కూడా ముఖ్యమైన బలమైన కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. సో అది మీకు చెప్తాను. కల్వకుర్తి ప్రాంతంలోనే SBM రియల్ ఎస్టేట్ కార్పొరేట్ సంస్థని వ్యవస్థాపించడానికి మేజర్గా తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎక్కువగా రియల్ ఎస్టేట్ గ్రోత్ కాబోతున్నటువంటి ప్రాంతంగా గుర్తించి దాన్ని ముందుగానే పసిగట్టుకొని మా SBM కంపెనీ ఈ ప్రాంతంలో మేము వ్యవస్థాపించడం జరిగింది. ఎందుకంటే రానున్నటువంటి ఇంకొక 5 నుంచి 10 సంవత్సరాలలో హైదరాబాద్కు ఉన్నటువంటి నలుదిక్కుల మనం సెర్చ్ చేసుకొని రీసెర్చ్ చేస్తే రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది ఆల్మోస్ట్ అన్ని 3 వైపులా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి టోటల్ ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా రియల్ ఎస్టేట్ పరంగా మొత్తం మనకి మార్కెట్ కూడా అవ్వడం జరిగిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 వైప్స్ మన తెలంగాణకు ఉన్నటువంటి 3 వేస్ దిక్కు మొత్తం అయిపోయింది. కాబట్టి 4th వే ఓన్లీ వన్ మనకి సౌత్ సైడ్ అని మాత్రమే ఉండడం ఉంది. కాబట్టి ఈ సౌత్ సైడ్లో ఎలాంటి గ్రోత్ కాబోతుందో ఆలోచన చేసుకొని దాన్ని సెర్చ్ చేసుకొని అనాలిసిస్ చేసి ముందుగానే పసిగట్టుకొని మనకి ఈ ఏరియాలో మన కంపెనీని వ్యవస్థాపించడం జరిగింది. అలాగే ఈ ఏరియాలోనే మన యొక్క ప్రాజెక్ట్స్ కూడా మనం వ్యవస్థాపించాలని, ఇక్కడనే నిర్మూలించాలని మనం అన్ని రకాలుగా ఆలోచన చేసుకుంటూ మేము ముందుకు రావడం జరిగింది. SBM కంపెనీ యొక్క ప్రాజెక్ట్స్ ఈ ఏరియాలో ఉండడానికి గల కారణం ఏంటంటే మేజర్గా ఏదైనా ఒక ప్రాంతంలో ఒక కస్టమర్ అయినా, ఒక మార్కెటర్ అయినా మార్కెట్ చేయడానికైనా, లేకపోతే ఒక ఇన్వెస్టర్ ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేయడానికైనా 3 పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ 3 పాయింట్స్ ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కావాల్సినటువంటి మెయిన్ సెర్చ్,
నేను పెట్టుబడి ఇక్కడ పెడితే నాకు ఎంత లాభదాయకమవుతుంది, ఎంత తక్కువ టైంలో నాకు లాభదాయకమవుతుంది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ఆలోచనకు అనుగుణంగా మేము కూడా ఆలోచించి ఈ ప్రాంతంలోనే కంపెనీ వ్యవస్థాపించడం జరిగింది. ఈ ప్రాంతంలోనే మా యొక్క ప్రాజెక్ట్స్ని వేయడం జరిగింది. సార్ ఇక్కడ SBM ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? SBM ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మేము ఇచ్చేది నమ్మకం, భరోసా. ఈ 2 పదాల మీదనే మేము కస్టమర్లకి ఏదైతే చెబుతున్నామో చెప్పింది చెప్పినట్టుగా కస్టమర్ డెవలప్మెంట్ చేయించడం జరుగుతుంది, చేసి చూపించడం జరుగుతుంది. మా దగ్గరే ప్లాట్ కొనే కస్టమర్కి మేము ఖచ్చితంగా వారికి మేలే చేకూర్చేటటువంటి ప్రాజెక్టులు మేము ఇస్తాం తప్ప వాళ్ళకి కీడు చేకూర్చేటువంటి ప్రాజెక్టులు మేము ఇవ్వడం అనేది ఉండదు. మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి కస్టమర్ తిరిగి రిపీట్ మా దగ్గర వచ్చి ఇన్వెస్ట్ చేసేటట్టుగా మేము వాళ్ళతో మసలుకోవడం జరుగుతుంది, వాళ్ళకి అలాంటి సదుపాయాలను ఏర్పరచడం జరుగుతుంది. అందుకోసం మా దగ్గర కొనే కస్టమర్లకు ఎక్కడ ఉడకంగా ఎలాంటి లోటుపాట్లు కానీ ఇబ్బందులు కానీ ఎదుర్కోకుండా మేము ముందే ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని మా యొక్క ప్రాజెక్ట్ ప్రైమ్ లొకేషన్లలో విత్ డెవలప్మెంట్తో లీగల్ సెక్యూరిటీ అన్ని విధాలుగా చూసుకొని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా కస్టమర్లకి మేమే భరోసా, మా ప్రాజెక్టే భరోసా, మేమే నమ్మకం, మా ప్రాజెక్ట్ నమ్మకం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఇప్పుడు మన తోటి HR కమ్ డైరెక్టర్ బాలకృష్ణ సార్ గారు ఉన్నారు. బాలకృష్ణ సార్ని అడిగి SBM గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్ మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులు చేశారో, ఇంకా ఎన్ని చేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ SBM అనే కంపెనీ ఒక మంచి ఆలోచనతో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. మరి మన కలవకుర్తి నగర ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్సన్స్ కావచ్చు, ఈవెన్ హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఈవెన్ ఇంటర్నేషనల్ వైజ్ మన దేశం దాటి బయట దేశాల్లో ఎక్కడెక్కడో ఉంటున్నటువంటి మన భారతీయుల కోసం కూడా ఈ యొక్క సంస్థని నెలకొల్పడం జరిగింది. సో దాంతోపాటు మన ప్రొసీజర్ ఏంటిది అంటే ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, మన విజన్ ఏంటిది అనుకుంటే, మరి ఈ ప్రాంతంలో మనం ప్రాజెక్టులు వేయడానికి అసలు రానున్న రోజుల్లో ఎలాంటి విజన్ చేయబోతున్నాం, అసలు కంపెనీ ఎస్టాబ్లిషింగ్ ప్లానింగ్ ఏంటిది అనే దాని గురించి కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మరి ఈ ప్రాంతంలో పర్టికులర్గా వెంచర్స్ వేయడానికి రీజన్ ఏంటిదంటే, మనం శ్రీశైలం హైవేలో ఉన్నాం మనం. మరి ఈ ప్రాంతంలో మన యొక్క డెవలప్మెంట్స్ ఏ విధంగా చేస్తున్నామంటే అన్ని వెంచర్స్కి మన వెంచర్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది. SBM అనే కంపెనీ ఒక నమ్మకానికి అమ్మఒడి లాంటిది మన కంపెనీ. సో మన ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి దాని గురించి మాట్లాడదాం. సో ఇతర వెంచర్స్కి మన వెంచర్స్కి డిఫరెన్స్ చాలా ఉంటుంది. మరి ఈ ప్రాజెక్ట్స్ SBM ప్రాజెక్ట్స్ ఏ విధంగా డెవలప్ చేస్తున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ అనే వ్యక్తికి ఒక నాణ్యమైన ప్రోడక్ట్ని ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క కంపెనీ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో చాలా కంపెనీస్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి. బట్ మన ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే, ఒక కస్టమర్ వచ్చిందంటే హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ యొక్క ప్రాజెక్ట్లో ప్లాట్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆయన మైండ్ సెట్ మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే విధమైన కాన్సెప్ట్తో మనం మరి ప్రాజెక్ట్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇంత పబ్లిక్ రావడానికి రీజన్ ఏంటిదంటే మన ఆశయం. మరి రానున్న రోజుల్లో కూడా చాలా గొప్ప స్థాయిలో కంపెనీ వెళ్ళబోతుంది. డెవలప్మెంట్స్ అంటారా, ఈరోజు చూస్తున్నారు ఆల్రెడీ మన ప్రాజెక్ట్ లాంచింగ్ రోజే క్లోజింగ్ అవుతుంది. ఫస్ట్ లాంచింగ్ అండ్ క్లోజింగ్. యాక్చువల్లీ ఇప్పుడు మనది 3వ ప్రాజెక్ట్ అండి, 3rd ప్రాజెక్ట్. మరి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఫస్ట్ 26 ఎకరాల శరణం వ్యాలీ ప్రాజెక్ట్. ఓకే, అది మన జేపీ నగర్ దగ్గర ఉన్న హైవేకే ఉంటుంది. డెవలప్మెంట్ ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. అగైన్ సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మన జేపీ నగర్ తర్వాత కుట్ర మన CBM కాలేజ్ ఆపోజిట్లో మన సెకండ్ ప్రాజెక్ట్ ఉంది, 14 ఎకరాస్లో ఉంటుంది. ఇది 3rd ప్రాజెక్ట్. మరి అతి తక్కువ కాలంలో 3 ప్రాజెక్టులను మనం కంప్లీట్ చేసి 3వ ప్రాజెక్టులు అడుగుపెట్టి 2 ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని 3వ ప్రాజెక్టులు అడుగు పెట్టడం జరిగింది. సో చాలా బ్యూటిఫుల్ డెవలప్మెంట్స్ ప్లాన్ చేస్తున్నాం మేడం. ఓకే సార్, సక్సెస్ఫుల్గా ఈ 3rd ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాం సార్. మీరు కస్టమర్స్కి రెడీ టు డెవలప్ అనేసి ఎందుకు ఇస్తున్నారు సార్? అంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు అట్లా ఇవ్వాలనిపించింది? యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ ఎలా ఉంది అంటే, మనది సబ్జెక్ట్ రెడీ టు డెవలప్మెంట్ ఎందుకు ఇస్తున్నాను అనే మాటకు వస్తే, మెయిన్ మోటో ఏంటంటే మనకి బయట ప్రాజెక్ట్స్కి మన ప్రాజెక్ట్స్కి డిఫరెంట్ చూపిద్దామని ఒక సిస్టమ్తోనే మనం వర్క్ చేస్తున్నాం. బయట ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయంటే LP నెంబర్ ఉండదు. ఓకే, జస్ట్ ఏదో ల్యాండ్ చూస్తారు, అలా క్లీన్ చేసేసి లాంచింగ్ అని చెప్పేసి ప్లాన్ చేస్తారు. మళ్ళీ అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి ఆ యొక్క ప్లాటింగ్ నెంబర్ మారిపోతుంది, లేఅవుట్ ప్లాన్ మారిపోతుంది. సో ఇలా ఉండడం ద్వారా ఏమవుతుంది, కస్టమర్ అనే వ్యక్తి నర్వస్ అవ్వడం, ఒక దగ్గర చూపించి ఇంకో దగ్గర ప్లాట్ ఇవ్వడం, ఇలాంటి మోసాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో అటువంటి వీటికి మనం వ్యతిరేకంగా ఉండి ఒక జెన్యూన్ ప్రాజెక్ట్ ఇవ్వాలని,
ఓకే, నెక్స్ట్ ఎల్పి నెంబర్ లేకుండా నేను ఏ ప్రాజెక్ట్ కూడా ఇంతవరకు లాంచ్ అనేది చేయడం జరగట్లేదు. దాంతోపాటు లాంచింగ్ రోజే నా యొక్క కస్టమర్కి ఆయన ప్లాట్లో ఆయన చూసుకొని ఆయన ప్లాట్లో ఆయన ఫోటో దిగి వెళ్ళాలని ఒక నిర్ణయంతోనే ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాతనే లాంచింగ్ అనేది చేయడం జరుగుతుంది. అదే ఎజెండాగా మనం పెట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క ప్లాట్ మన లాంచింగ్ రోజులోనే వెంచర్ని ఆల్మోస్ట్ 90 to 100% వెంచర్ని సోల్డ్ అవుట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకే సార్, మీ కంపెనీ ఆశయం ఏంటి? మీ కంపెనీ ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇంకా మీరు ఏం చేయాలి సార్? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. యాక్చువల్లీ కంపెనీ ఆశయం విజన్ గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు మీకు స్టార్టింగ్లోనే కొన్ని విషయాలు చెప్పాను, బట్ ఇప్పుడు కూడా మనం దాని గురించి పర్టికులర్గా మాట్లాడదాం. అసలు కంపెనీ విజన్ ఎలా ఉంది అంటే, రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ సెక్టర్కి ఒక కార్పొరేట్ కంపెనీగా మన ఎస్బిఎం అనేది తయారు చేయబోతున్నాం. ఆల్మోస్ట్ కార్పొరేట్ సిస్టాన్నే ఫాలో అవుతూ కంపెనీ అనేది ముందుకెళ్తుంది. లీగల్గా ప్రతి డాక్యుమెంట్ పర్పస్లో కానీ ఎవరికైనా సరే నా దగ్గర మార్కెటింగ్ సిబ్బందికి కానీ అగైన్ నా కస్టమర్స్ కానీ లీగల్గా అన్ని క్లియరెన్స్ ఉంటూ ప్రాపర్గా ముందుకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. నెక్స్ట్ కంపెనీ విజన్ ఎలా ఉంది అని అంటే, మరి ఈ కలవకుర్తి అనే ప్రాంతం శ్రీశైలం అనే హైవేకి మరో ఇంకొక 15 సంవత్సరాలు పర్ఫెక్ట్గా ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో అటువంటి ఇన్వెస్టర్లకి మంచి బెనిఫిట్ అనేది పొందగలుగుతారు. సో మరి ఇటువంటి ప్రాంతంలో నాణ్యమైన ప్రోడక్ట్ని ఎక్కడ కూడా లేవు. ఇంతవరకు చాలా కంపెనీస్ వచ్చాయి కానీ ఎక్కడ కూడా ఒక నమ్మకానికి మారుపేరు ఉండేటట్టు కంపెనీస్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఎక్కడ కూడా మాయ మాటలు చెప్పి ఆ యొక్క ప్రాజెక్ట్స్ని సేల్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. కానీ ఎస్బిఎం అనేది ఏంటంటే, అమ్మ ఎలాంటిదో ఎస్బిఎం అలానే ఉంటుంది. సో అమ్మ గోరుముద్దులు ఎలా తినిపిస్తుందో మన కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్కి అతి తక్కువ టైంలోనే ఎక్కువ రిజల్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువ రిజల్ట్ చాలా అంటే ఎలా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రైజెస్ విషయానికి వస్తే ఎలా ఉంటుందంటే, సొసైటీ రేట్ల కంటే మన రేటు మినిమం 500 నుంచి 1500, 2000 రూపాయల వరకు తక్కువలోనే ఉంటుంది మన ప్రాజెక్ట్స్. డెవలప్మెంట్ అంటారా, అల్టిమేట్ డెవలప్మెంట్ ఉంటుంది. సొసైటీ అన్నిటికంటే డెవలప్మెంట్ ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మరి మన విజన్ ఎలా ఉంది అని అంటే, రానున్న రోజుల్లో మరి ఈ యొక్క కలవకుర్తి లొకేషన్లో అండ్ శ్రీశైలం హైవేకి హైదరాబాద్ నుంచి కలవకుర్తి వెళ్ళేటువంటి హైవేలో 2000 ఎకరాలు ప్రాజెక్టులు చేయాలని మన కంపెనీ డ్రీమ్ పెట్టుకొని పనిచేస్తున్నామని 100% దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం కూడా. ఓకేనా? కస్టమర్స్ కి మీరు మీ ప్రాజెక్ట్ లో ఎలాంటి భరోసా ఇస్తున్నారు సార్? ఎస్, చాలా మంచి క్వశ్చన్. యాక్చువల్లీ బయట ప్రాజెక్ట్స్కి మన ప్రాజెక్ట్స్కి డిలే చేస్తాం అంటే కాంట్రవర్షన్గా తీసుకుంటే, యాక్చువల్లీ మన ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి దాని గురించి కస్టమర్కి ఎటువంటి భరోసా నేను ఇవ్వాలనుకుంటున్నా అంటే, ఒకటి ఫస్ట్ థింగ్, ఆయన వచ్చిన రోజే చూసుకునే రోజే ప్లాట్ నచ్చిన వెంటనే ప్లాట్ బుక్ చేసుకున్న వెంటనే బయట సొసైటీ రేటుకి మన రేటుకి ఓకే మినిమం 500 నుంచి 1000 రూపాయలు ఫరక్ ఉంటుంది. మరి గజం మీద 1000-1500 రూపాయలు ఫరక్ ఉన్నది అంటే 200 గజాలు తీసుకుంటే ఆల్మోస్ట్ 1500 రూపాయలు అనుకున్నా సరే 3 లక్షల రూపాయలు ఫస్టే వాళ్ళకి బెనిఫిట్ చూపిస్తున్నాం అనమాట. ఫస్టే వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడే. సొసైటీ రేట్ ఇంపార్టెంట్ కదా, జనరల్గా సొసైటీ ఏం రేట్ నడుస్తుంది అదే ఇంపార్టెంట్. సో సొసైటీ రేట్ ఎప్పుడైతే దానికంటే మనం తక్కువ ఇస్తున్నామో అలాంటి ఫస్ట్ కస్టమర్ అడుగు పెట్టిన వెంటనే ఆయనకు ఒక 3 lakhs రూపీస్ ఆ 2 lakhs రూపీస్ బెనిఫిట్లోనే ప్లాట్ అనేది తీసుకుంటున్నారు అనమాట. అదొక చాలా మంచి బెనిఫిట్. మరి కస్టమర్కి ఎటువంటి భరోసా ఇస్తున్నాము దాని విషయం కూడా మాట్లాడతాం. మరి నా డెవలప్మెంట్స్ ఎక్కడ ఆగవు. మార్టిగేజ్ అనేది ఒక 1-2 నెలల్లోనే రిలీజ్ చేసేస్తున్నాను. రెడీ టు రిజిస్ట్రేషన్, స్పాట్ రిజిస్ట్రేషన్ చేసేస్తున్నాను. మరి లాంచింగ్ రోజు కూడా మేము రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇస్తున్నాం. ఈరోజు ఇంకో 2 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు ఉన్నాయి, మనం ప్రజెంటేషన్ చేస్తున్నాం అనమాట. మరి డెవలప్మెంట్ పరంగా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. కస్టమర్కి మన దాంట్లో కొనుక్కున్న వాళ్ళకి ఇంకొక బెనిఫిట్ కూడా ఇస్తున్నాం. ఏంటిది అంటే ఆఫర్స్ ఉంటాయి, లక్కీ డ్రాస్ ఉంటాయి. ఇవి కాకుండా నా యొక్క కస్టమర్ ఈరోజు ఒక రూపాయి కష్టపడి ఓకే ఆయన ఏదైతే ఇన్వెస్ట్ చేస్తాడో కష్టపడి కష్టార్జితం ఇన్వెస్ట్ చేస్తాడు. మరి ఆ ఇన్వెస్ట్మెంట్ దేనికోసం చేస్తాడు జనరల్గా అంటే వాళ్ళ ఫ్యామిలీ పిల్లల చదువుల కోసము, లేకపోతే అతని రిటైర్మెంట్ లైఫ్ కోసము, ఇట్లా డిఫెన్స్ ఆన్ ఆయన ఏదో ఒక సబ్జెక్ట్లో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి ప్లాటు ఆయనకి ఏదైనా అవసరం వచ్చింది, అత్యంత అవసరం వస్తుంది, ఏదైనా యాక్సిడెంటల్గా ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లల మ్యారేజ్ కానీ ఏదైనా ఉండొచ్చు. మరి ఇటువంటి అవసరం వచ్చేటప్పుడు ప్రొడక్ట్ అనేది కొనుక్కున్నది ఇమ్మీడియట్గా సేల్ అయితేనే
బాగుంటుంది. బాగుంటుంది. సేల్ కాకపోతే ఇంకా వేస్ట్ కదా, ఆయన కొని కూడా వేస్ట్ కదా. సో ఆ విధంగా వేస్ట్ కాకుండా నా దగ్గర రీసేల్ పర్పస్ కూడా, ఓకే రీసేల్ పర్పస్ కూడా నేను కంపెనీ త్రూ చేయబోతున్నాం అన్నమాట. ఓకే. అది ఏ విధంగా చేయబోతున్నా అంటే మన ఎస్బిఎం యాప్ మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొనుక్కున్న కస్టమర్స్కి అవైలబిలిటీ కనిపిస్తుంది. ఏది ప్లాట్ అయితే అవైలబిలిటీ ఉంటుందో అది అవైలబిలిటీ కనిపిస్తుంది. నెక్స్ట్ ఏది రిజిస్ట్రేషన్ అయిపోయింది అది కూడా కనిపిస్తుంది. మళ్ళీ దాంట్లోనే ఏది వేకెన్సీ ఉంటుందో అది మీకు కూడా కనిపిస్తుంది అనమాట. సో వీటితో పాటు రేపటి నాడు రిజిస్ట్రేషన్ అయిపోయినటువంటి పర్సన్ మళ్ళీ ఆయన అవసరానికి అమ్ముకోవడానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇస్తాం, అతనికి ఇచ్చిన డాక్యుమెంట్ జిరాక్స్ పేపర్స్ ఆయన ఎప్పుడు అమ్మాలనుకుంటాడో ఆ అమ్మాలనుకునే టైంలో జస్ట్ జిరాక్స్ పేపర్ తీసుకొచ్చి ఆఫీస్లో సబ్మిట్ చేస్తే చాలు. ఓకే, అది రీసేల్ చేసి మనమే మళ్ళీ అమ్మపించడం జరుగుతుంది. సో అప్పుడు ఏ రేట్ ఉంటే ఆ రేటు, మళ్ళీ కంపెనీ నో కండిషన్స్, నో టర్మ్స్, నో కండిషన్స్. ఆ రోజు ఏం రేట్ నడుస్తుంటుందో ఆ రేటు ప్రకారంగా మాత్రమే అమ్మడం జరుగుతుంది. అమ్మి మేము రియల్ ఎస్టేట్ని నమ్ముకొని బతుకుతున్నాం కాబట్టి ఒక 2% కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒత్తిగే ఫ్రీగా చేస్తామన్నమాట అబద్ధం. జెన్యూన్గా మేము చేస్తున్నాం, మేము ఇదే బతుకుతున్నాం కాబట్టి మళ్ళీ రీసేల్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇటువంటి భరోసా అనేది కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డెవలప్మెంట్లో భాగంగా మరి నా ప్రాజెక్ట్లో నేను కొన్ని డెవలప్మెంట్ చేస్తున్నాను. ఏంటి ఆ డెవలప్మెంట్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కంపెనీ కూడా సీసీ రోడ్ వేయడానికి భయపడుతుంది. బట్ ఈరోజు నేను నా కస్టమర్స్ రెడీ టు ఉండడానికి నేను ఉన్నటువంటి ప్రాంతాలను నేను ఎంచుకొని ప్రాజెక్టులు అనేది నిర్ణయం చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క ప్రాజెక్ట్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి సదుపాయాలు అన్నీ ఉండాలి కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థే కానీ ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్ చేస్తున్నాం. డ్రైనేజ్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందంటే సింథటిక్ పైపులతో మనం పైప్ లైన్ వేసేసుకొని డ్రైనేజ్ ఫ్లెక్సిబుల్ అవుతాయి అనమాట. పైప్స్ ఎక్కడ కూడా మట్టిలో పూరుకుపోవు, ఏం కావు. ఒకవేళ దానిపైనుంచి ఒక 10 టన్నుల వెహికల్ 4-వీలర్ కానీ లేకుంటే ట్రాక్టరే కానీ డీసీఎంఏ కానీ వెళ్ళినా సరే ఆ యొక్క పైప్స్ ఫ్లెక్సిబుల్ అయ్యి మళ్ళీ ఓపెన్ అవుతాయి. సో ఎక్కడ కూడా పగిలిపోవు. అంటే నెక్స్ట్ రెడీ టు కన్స్ట్రక్షన్, అంటే కట్టుకునే వాళ్ళకి ఇది రెడీగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో ఇస్తున్నాను. ఆల్ రోడ్స్ సీసీ రోడ్స్ డెవలప్మెంట్ చేసి ఇస్తున్నాను. మళ్ళీ బీటీ రోడ్ వేసి కొన్ని రోజులు అయినాక పాడైపోయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ కాకుండా ఆల్ రోడ్స్ లోపల ఇంటర్నల్గా రోడ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి రోడ్డు కూడా సీసీ రోడ్ వేసి మనం ఇస్తున్నాం అనమాట. దాంతోపాటు ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఒక 2 years, 1.5 years, 3 years అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి మనం మ్యాక్సిమం మన ఎప్పుడైతే కంపెనీ ఒక సైట్ లాంచింగ్ చేస్తుందో లాంచింగ్ చేసినప్పటి నుంచి మినిమం 2 years, 2.5 years వరకు టోటల్ మెయింటెనెన్స్ కంపెనీ చూసుకుంటుంది. ఎక్కడ కూడా ఏ కస్టమర్కి ఇబ్బంది పెట్టాలి. మరి 2.5 yearsలో మన సైట్లోకి అదే కస్టమర్ వాళ్ళు ఒకవేళ మన దగ్గరికి వచ్చి సైట్లో చూడడానికి నా ప్లాట్ ఎలా ఉంది చూడడానికి వస్తే ఈ ఫస్ట్ రోజు ఈ రోజు లాంచింగ్ రోజు ఏ విధంగా ఉంటుందో ఆయన ఈ 2.5 yearsలో ఏ రోజు వచ్చినా సరే అదే విధంగా సైట్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ విధంగా మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు నా యొక్క కస్టమర్స్కి ఒక బెస్ట్ నేను ఇవ్వాలనే ఒక ఆలోచనతోని నేను అన్ని సైట్లో షో చెట్లు పెట్టట్లేదు. ఒక 2 రోడ్లు వరకు నేను షో అంటే డెకరేషన్గా ఉండే విధంగా షో చెట్లు పెడుతున్నాను. స్టార్టింగ్ మాత్రం పెడుతున్నాను. మరి ఇంటర్నల్గా ఏం ప్లాంట్స్ ఇస్తున్నాను అంటే ఫ్రూట్స్ ప్లాంట్స్ ఇస్తున్నాను. ఫ్రూట్స్ ఏ కంపెనీ కూడా ఈ విధంగా చేయదు. ఫ్రూట్స్ ఎలా ఇస్తున్నాం అంటే అవి కూడా కాస్ట్లీ ఫ్రూట్స్. కాస్ట్లీ మీన్స్ అవకాడో, ఓకే, వాటర్ ఆపిల్, ఓకే, ఇట్లా బనానా సపోటా, తైవాన్ జామ్, ఇటువంటి కాస్ట్లీ ప్రోడక్ట్ అనేది మనం ఫ్రూట్స్ వాళ్ళ ప్లాట్ ముంగట ఏదైతే అవెన్యూ ప్లాంటేషన్ ఉంటుందో ఆ అవెన్యూ ప్లాంటేషన్ ఏరియాలో ఈ యొక్క ఫ్రూట్స్ ప్లాంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మ్యాంగోస్ కానీ ఇవి కూడా ఇవ్వడమే కాకుండా వాళ్ళు ఈ 1 yearలో 6 months తర్వాత ఎప్పుడు వచ్చినా సరే ఓకే ఒక ఫ్రూట్ని వాళ్ళు ఎంజాయ్ చేసుకొని సీజనల్ ఫ్రూట్ని ఎంజాయ్ చేసుకొని వెళ్తారు నా యొక్క ప్రాజెక్ట్లోకి వస్తే. సో అటువంటి భరోసా నా కంపెనీ నా నుంచి మేము ఇవ్వడం జరుగుతుంది. చాలా గుడ్ థాట్ సార్. అసలు ఇది అంటే నార్మల్గా అన్ని చెట్లు పెట్టేసి అది మీరు ఒక ఫ్రూట్ ప్లాంట్ని ఎక్కడ పెడుతున్నారంటే అది చాలా గ్రేట్. సార్ సైట్ డెవలప్మెంట్ క్వాలిటీ మెటీరియల్స్ ఏ విధంగా వాడుతున్నారు మీరు? యాక్చువల్లీ మీకు చెప్పాను, మళ్ళీ పర్టికులర్గా పాయింట్ అడిగారు కాబట్టి నేను చెప్తాను. అసలు క్వాలిటీకే ఎస్బిఎం రైట్. మీరు ఒకటే ఫస్ట్ థింగ్ డ్రైనేజ్ వ్యవస్థ. ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది ఎంత బాగుంటే పైన ఉన్నటువంటి బిల్డింగ్ అంత స్టాండర్డ్గా ఉంటుంది. సో మరి ఒక వెంచర్కి బేసిక్ పాయింట్ ఏంటిది అంటే డ్రైనేజ్.
మరి ఈ డ్రైనేజ్ జనరల్గా సొసైటీ ఎలా ఉందంటే ఏదో మట్టి పైపులు తీసుకొచ్చేసి టెంపరవరీగా నామ్స్ ప్రకారంగా ఏదో చేసేసి వెళ్ళిపోతుంటారు. కానీ అటువంటి సిస్టమ్ అనేది మన దగ్గర లేకుండా డ్రైనేజీని పర్టికులర్గా ఒక ప్రొసీజర్లో వెళ్ళాలని చెప్పేసి సింథటిక్ పైపులతోని, ఓకే, హెవీ గేజ్ ఉన్నటువంటి పైపులతోని మనం డ్రైనేజ్ అనేది చేయడం జరుగుతుంది. రైట్, అగైన్ డ్రైనేజ్ చేసి మళ్ళీ వాటర్ లైన్ ఆశీర్వాద్ పైప్, ఇవాళ రేపు ఆశీర్వాద్ కానీ సుధాకర్ కానీ ఇటువంటి పైప్స్ సొంత ఇల్లు కట్టుకున్న వ్యక్తి కూడా వాళ్ళ ఇంట్లో వేసుకోవాలంటే కొంచెం బడన్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది అని కొంచెం వెనక ముందు అవుతుంటారు. కానీ నా సిస్టమ్ ఏంటిదంటే నా యొక్క కస్టమర్ ఎప్పుడు ఏ రోజు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఒక ఆశయంతో వాటర్ లైన్ సిస్టమ్ కూడా ఆశీర్వాద్ లేదా సుధాకర్ పైప్స్ అనేది వాటర్ లైన్ సిస్టమ్ కూడా మనం ఇస్తున్నాం. మరి దీంతో పాటు డెవలప్మెంట్స్ మీరు చూస్తూనే ఉన్నారు. మరి లాంచింగ్ రోజు ఇంత అద్భుతంగా చేసినటువంటి డెవలప్మెంట్ మరో అతి తక్కువ కాలంలోనే సిసి రోడ్స్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎంట్రన్స్ ఆర్చ్, ఓకే, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, అసలు సెక్యూరిటీ సిస్టమ్ 24/7 సెక్యూరిటీ సిస్టమ్. ఇప్పుడు సిసి కెమెరాస్ కూడా లాంచ్ చేస్తున్నాం మన ప్రాజెక్ట్లో. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, అంటే నా ప్రాజెక్టులు ఎలా ఉంటాయంటే రెడీ టు కన్స్ట్రక్షన్. ఈ రోజు అంటే ఈ రోజు ఇల్లు కట్టుకొని ఉండాలి అనే ఒక ఆశయంతోనే ఆ యొక్క ప్లాన్తోనే ప్రాజెక్ట్ అనేది వేయడం జరుగుతుంది. ఓకే సార్, ఎస్, అటువంటి డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి. మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ మరెన్నో చేయాలనేసి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.